హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వీటీపీ రాణి అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నల్లేరు కాడ అంటారు కదండి, ఇదిగోండి ఇదేనండి ఆ నల్లేరు కాడ. దీంతో రోటి పచ్చడి చేస్తానండి, చేసి చూపిస్తాను. అదేనండి ఈరోజు వీడియో. మన ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండి. ఇగోండి కాడ అనేది ఇలా ఉంది. ఈ కాడ ఇలా తుంచుకోవాలి, వీటిని లేతగా ఉన్నాయి వేసుకోవాలండి. ఇగోండి ఇలా ఒలిచి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా అనేది మనం లేత కాడలో ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో వేసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కడిగి ఇప్పుడు పక్కన పెట్టుకున్నామండి. చూడండి, ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చళ్ళలోకి కావాల్సినవి చూద్దాము. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, చింతపండు అండి, అలాగే నూనె. పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్న తర్వాత అందులోకి మనకి సరిపడా అంత ఆయిల్ పోసుకోవాలండి. మనం ఎండుమిర్చి, ధనియాలు వేపుకోవాలి కాబట్టి చూసుకొని పోసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ పోసుకుంటే మనకి బాగోదు, తక్కువ పోసుకోవాలి. యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. మా అమ్మ నాకు చాలా వీడియో
పట్టుకుని కాదు మధ్య మధ్యలో నల్లబడి చూపెడతా ఉండాలి. సపరేట్ అవుతుంది ఇంగువ టేస్ట్ పోతుంది అది ఇంకా నూనెలో అయితే ఇంగువ కానీ ఈ నల్లేరుకాడ పచ్చడి అనేది పగల వరకే తినాలంటండి, నైట్ తినకూడదంట. ఎందుకు తినకూడదో నాకు కూడా తెలియదు, చాలామంది చెప్తే విన్నాను. యూట్యూబ్లో కూడా చాలామంది చెప్పారు డేనే తినాలి, నైట్ తినకూడదని. ఎవరైనా సరే చేసుకున్నట్లయితే డేనే తినాలి. ఎందుకు తినకూడదో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంది, చాలా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.